మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు. భారీ వర్షాలకు వృక్షాలు, కరెంటు పోల్స్ విరిగి పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి అంధకారంలోనే వందల గ్రామాలున్నాయి. మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ లేకపోవడంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. డీజిల్ జనరేటర్లతో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు యువకులు. మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. రైట్ వేణు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కరెంటు కష్టాలు కూడా తప్పడం లేదు ప్రజలకి. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే దాదాపుగా మహబూబాబాద్ జిల్లా లోపల 50 సెంటీమీటర్ల పైగా 24 గంటల్లో వర్షపాతం నమోదైంది. దీంతో వరదలు గ్రామాలను ముంచెత్తుతూ ఇళ్లలో కూడా చేరుతూ నిరాశలైన పరిస్థితి. అయితే వరదలు పూర్తిగా ఇళ్లలోకి వస్తున్న నేపథ్యం లోపల అటు పవర్ సంబంధించి ఇబ్బంది తలెత్తాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉండడంతో చాలా గ్రామాల లోపల విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపేశారు. మరోవైపు రహదారుల వెంట భారీ వృక్షాలు నేలకూడడం, దాంతోపాటు కరెంటు పోల్స్ కూడా విరిగిపోవడంతో మరికొన్ని చోట్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక రకంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి 6 మండలాల్లోని 240కి పైగా గ్రామాల లోపల ఇప్పుడు రాత్రి నుంచి కూడా విద్యుత్ లేకుండా పూర్తి అంధకారంలో ఉన్నాయి. దీంతో మరికొన్ని ఏరియా లోపల అటు చుట్టుపక్కల మొత్తం వాగులు ప్రవహిస్తుండడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా దిగిపోయి ఇక అసలు ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో అని తెలుసుకోవడానికి కనీసం ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వాలనుకున్నా కూడా ఫోన్లలో ఛార్జింగ్ లేక కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొన్ని చోట్ల అటు కేసముద్ర మండలం, నరసింహలపేట మండలాలకు సంబంధించి కొన్ని గ్రామాల లోపల డీజిల్ ఇంజన్లను తీసుకొచ్చి మరి అటు మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్లు పెడుతున్న పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా జనరేటర్లే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే విద్యుత్ పునరుద్ధరణకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం, ఎందుకంటే ఆ వరద ఉధృతి తగ్గితే తప్ప అటు కరెంటు సరఫరాను పునరుద్ధరించమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ పునరుద్ధరించాల్సి వచ్చినా కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చి దాంతో పాటుగా రహదారుల వెంటున్నటువంటి వృక్షాలు ఎక్కడైతే అటు కరెంటు తీగలపై పడ్డాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసిన తర్వాతే విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. అప్పటి వరకు సహకరించాలంటూ విద్యుత్ శాఖ కూడా కోరుతుంది. ఎందుకంటే ఆ కరెంటు కనుక సరఫరాను ఇస్తే పూర్తి స్థాయిలో ప్రమాదాలు సంభవించి చాలా మంది మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తాము జాగ్రత్తలు తీసుకుంటాము, ప్రజలు సహకరించాలంటూ కోరుతున్నారు. సో మొత్తానికి కరెంటు పునరుద్ధరణ పూర్తి స్థాయిలో రివైవ్ అయ్యే వరకు కూడా జనరేటర్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి పూర్తి ఓవరాల్ గా మహబూబాబాద్ జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.